జీవము ఎవరి దగ్గర ఉంది? ఈ దినం ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. నిత్య జీవము ఎవరి వద్ద ఉన్నది? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉన్నది. ఇంకా మానవుల దగ్గర లేదా? మానవుల దగ్గర ఉంది. ఇప్పుడు నిత్య జీవం ఇది కరెక్టా? మానవుల దగ్గర ఉన్నది అనేది మానవుల దగ్గర లేదు. హల్లెలూయా. నిత్య జీవము ఎవరి దగ్గర ఉంది? దేవుడే మనతో, మనందరితో, సంఘముతో, మరి ముఖ్యంగా నాతో కూడా మాట్లాడుతున్నాడు. నా పరిశుద్ధ దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా ఈ దినమున మాట్లాడుతున్నాడు. చూద్దాము. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 13 వరకు. ఆ సాక్ష్యమేమనగా, నా సాక్ష్యమేమనగా, ఆ సాక్ష్యమేమనగా, ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు, విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని, నిత్య జీవము గలవారని తెలిసి కొనున్నట్లుగా నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. చాలుమా. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అసలు నిత్య జీవము అంటే ఏమిటి? గత అనేక దినములకు ముందే నేను చెప్పాను. మరి ఆ నిత్య జీవము ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉన్నది? ఇప్పుడు మానవుల దగ్గర ఉందా? దేవుని దగ్గర ఉందా? ఇక్కడ ప్రత్యేకంగా ముగ్గురు వ్యక్తులను చూసుకుందాం. సరే, మొదటగా మనం అందరు ముఖాలు కనబడుతున్నాయి కాబట్టి మరి మానవుల దగ్గర ఉందా? మీకే ఈ ప్రశ్న. లేదు, మానవుడుగా వచ్చినటువంటి క్రీస్తు దగ్గర ఉందా? లేదు, మనకు కనబడనటువంటి దేవుని దగ్గర ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘములకు దేవుడు చెబుతున్నటువంటి మాట. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఇదే అని దేవుడు చెబుతున్నాడు. మరి ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరి దగ్గర నిత్య జీవం ఉన్నది? మీరే చెప్పాలి. ఎవరి దగ్గర ఉన్నది? ఈ వాక్యమును కూడా ఉన్నది ఉన్నట్లుగా ఇందులో మర్మాన్ని గ్రహించలేము. మనం గ్రహించలేము. ఎందుకంటే స్పష్టంగా దేవుడు ఏం చెప్పాడంటే, ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవమునకు అర్హులు. ఎవరైతే ఆ నామాన్ని విశ్వసించి నమ్మి రక్షణను పొందుతారో వారి యందు నిత్య జీవం ఉన్నది అంటున్నాడు దేవుడు. మరి ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పాల్సింది మనుషుల దగ్గర లేదు నిత్య జీవము. నిత్య జీవము దేవుని దగ్గర ఉన్నది. ఎప్పుడు నింది? అది ఎప్పుడు ఉన్నది అంటే ఆదాము అవ్వలను పుట్టించిన
జీవించినప్పుడు మాత్రమే, ఏదోను తోటలో వారు అర్హత కలిగి జీవించినప్పుడు ఆ జీవ ఫలములను తిన్నారు కాబట్టి, ఆ జీవ వృక్ష ఫలమును తిన్నారు కాబట్టి వారి యందు ఆ దినము నిత్య జీవమున్నది. అయితే ఏ దినమైతే ఆ జీవ వృక్ష ఫలమును తిని కూడా అపవాది యొక్క మంచి చెడ్డల యొక్క ఫలమును తిన్నారో వారిలో నిత్య జీవము వెళ్ళిపోయింది. హల్లెలూయా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఈ నిత్య జీవము ఇప్పుడు ఆయన ఎవరికి ఇచ్చేసాడో తెలుసా? దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఇచ్చాడు. హల్లెలూయా, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర ఉంది. ఇప్పుడు ఆ జీవ వృక్షము ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయిపోయాడు. ఈ యేసు క్రీస్తు యొక్క మాటలు, ఆయన యొక్క ఫలములు ఎవరైతే భుజించుచున్నారో, అంటే ఎవరైతే వింటున్నారో, ఎవరైతే గ్రహించుచున్నారో, ఈ గ్రహించుచున్న వారు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆ యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ జనాంగమును దేవుడు ప్రేమించి దైవ కుమారుడను ఈ లోకమునకు మానవ కుమారుడిగా పంపించి మానవ కుమారునికైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారికి నిత్య జీవమునిచ్చాడు. నిత్య జీవం ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అంటే నిత్య జీవం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? యేసు క్రీస్తు యందు ఉన్నది. అంటే యేసు క్రీస్తు వారు మన పాప దోషముల దుర్నీతినంతనే ఆ రక్తము చేత, సిలువలో కార్చిన రక్తము చేత మనలను కడిగి మనలను పవిత్రపరిచి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చునేసాడు ఆరోహణమై. మరి ఈ నిత్య జీవమునకు అర్హుడు ఎవరై ఉండాలి? ఈ నిత్య జీవం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? సర్వ అధికారమును కుమారునికి అప్పగించి ఉన్నాడు దేవుడు. సర్వ అధికారాన్ని కూడా దేవుడు కుమారునికి ఇచ్చేస్తున్నాడు. అందుకే నిత్య జీవము గలవారు ఎవరై ఉంటారు అంటే యేసుక్రీస్తు యొక్క మాటలను విని అందున్న నిజాలు అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ లోకానికి, ఈ లోకానికి వచ్చింది నిజము, దైవ కుమారుడుగా వచ్చింది నిజము, మానవ కుమారుడుగా మన మధ్యలో సంచరించినది నిజము, ఆయన రక్తము కార్చినది కూడా నిజమే. సమాధి చేయబడినది కూడా నిజమే. మూడవ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని ఏ పరిశుద్ధ గ్రంథమైతే మనకు తెలియజేసిందో ఈ జీవము మాటలను మనము ఏ దినమైతే అంగీకరిస్తామో, వారు యేసులోనికి బాప్తిస్మము పొందబడిన తర్వాత ఆ దినము నుండి మృతపరమైనటువంటి ఈ లోకమును విడిచి జీవమును ధరించుకొని ఉంటారు. హల్లెలూయా. జీవమును ధరించుకున్నవారు అని అర్థం. ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు, బాప్తిసం పొందిన ఒక్కరు విశ్వాసులే, అంతే కదా? మన దృష్టిలో బాగా ఆలోచించండి, అందరూ విశ్వాసులమే. అయితే ఈ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులు కారు, అది మీరు తెలుసుకోవాలి. అబ్బా నేను బాప్తిసం పొందేశానబ్బా, నేను విశ్వాసం అయిపోయానబ్బా, నేను పరిశుద్ధుడను అనుకుంటే నీ భ్రమే. హల్లెలూయా, నీ భ్రమ. ఎందుకంటే నీ విశ్వాసము, నువ్వు విశ్వసించినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరిగా ఉందా నీ ప్రవర్తన నియమావళి? అంతేకాకుండా ఆయన జ్ఞానము నీలో ఉందా అనేది కూడా ఆలోచించుకోవాలి. మరి ఆ రీతిగా ఆయన జ్ఞానమును మనం కలిగి ఉన్నట్లయితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు మరి మరణయాగము పొందినటువంటి ఆ దేవునికి నువ్వు దగ్గర అవ్వగలిగితే, ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నీ శ్రమలను మోసాడు, నీ పాపములను మోసాడు, నీ దుర్నీతిని కూడా ఆయనే మోసాడు. కనుక
మరి ఇప్పుడు నీ సిలువనెత్తుకుని నీ శ్రమలను, నీ దుర్నీతిని, నీ అవినీతిని, నీ యొక్క పాపమునంతా ఎత్తుకొని నీ సిలువను మోయగలిగితే, సిలువు అనగా శ్రమలకు సాదృశ్యం అని చాలాసార్లు చెప్పా. మరి ఈ శ్రమలను ఎత్తుకొని దేవుణ్ణి అంగీకరించగలిగితే, దేవుని యొద్దకు నడవగలిగితే, ఆ సిలువ మరణ యాగము పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు చేరగలిగితేనే నిజముగా నిత్య జీవము నీలో ఉంటుంది. ఆ నిత్య జీవమును దేవుడే దయచేస్తాడు. అందుకే చాలాసార్లు చెప్పాను, ఏమి కలిగి ఉండాలి నువ్వు? విశ్వాసవి ఏమి కలిగి ఉండాలి? క్రీస్తును కలిగి ఉండాలి. ఆ క్రీస్తు నీలో ఉంటే ఖచ్చితంగా శ్రమలనైనను భరిస్తావు, వేదనలైనను భరిస్తావు, కష్టములైనను భరిస్తావు. మరి ఎవరైనా తిట్టినా భరిస్తావు, ఎవరైనా మరి ఊసినా భరిస్తావు, ఎవరైనా కొట్టినా కూడా భరించగలవు. అప్పుడు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటాడు. నీవు నిత్య జీవమునకు అర్హుడవు. ఆ నిత్య జీవమే నీలో ఉంది. హల్లెలూయా! ఆ నిత్య జీవము నీలో ఉంది. ఎందుకంటే జీవించుచున్నది నా క్రీస్తు, నేను కాదు. నాలో జీవించుచున్నది ఎవరు? నా క్రీస్తు, నేను కాదు అనే ఏ సంకల్పానికి నువ్వు వచ్చేస్తావో, స్థిరమైన నిర్ణయానికి నీవు వస్తావో, ఖచ్చితంగా నీ విశ్వాసము నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఏ రీతిగా నీ యొక్క విశ్వాసం ఉండాలో, నీవు ఏ రీతిగా మరి విశ్వాసం అనే జీవము కలిగిన వారిగా ఉండాలో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు అంటున్నాడు. నిన్ను నీవు పరిశీలించుకో. వేరొకరిని నువ్వు పరిశీలించాల్సిన అవసరం లేదు. వేరొకరిని నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వేరొకరిని అవమానపరచాల్సిన అవసరం లేదు. వేరొకరిని సిగ్గుపరచాల్సిన అవసరం లేదు. వేరొకరి మాటలు ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం కూడా నీకు అవసరమే లేదు. దానిని వారి క్రియలకు దేవుడు సరిచేయగలిగినటువంటి జ్ఞానము దేవుని యొద్ద ఉంది. మరి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మరి చూడండి, ఆయనే అంటున్నాడు, మరి నిత్య జీవము ఇది దేవుని యొద్ద ఉన్నది. దేవుని యొద్ద ఉన్నటువంటి నిత్య జీవమును ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నుండి మాత్రమే నిత్య జీవము మనకు కావాలి. ఆ నిత్య జీవమునకు వారసుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారు నిత్య జీవము కలిగిన వాడు కనుకనే ఆ యొక్క నిత్య జీవమునకు మనము వారసులుగా ఉన్నామా లేదో పరిశీలించుకోమని దేవుడు అంటున్నాడు. ఏదైనా మరి అలా ఉన్నామా? మనం ఆలోచించండి. అలా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడి సూటిగా సెలవిస్తూ ఉన్నాడు. మరి చూడండి, దేవుడు అంటున్నటువంటి మాటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21 చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మరి ఆ నిత్య జీవమునకు నీవు వారసుడుగా ఉన్నావా? ఆయన నిజమైన దేవుడై ఉన్నాడని చెప్పేశాడు ఇక్కడ. ఇది సత్యం, దీనిని మార్చలేం. ఎందుకంటే మరి మనమేమనుకుంటున్నామంటే మన జీవితాలలో మనము ఆ వివేకాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. వివేకము ఎవరిస్తారు? ఇక్కడే చెప్పాడు వాక్యంలోనే, వివేకము ఎవరి యందున్నది? యేసుక్రీస్తు నందున్నది.
యేసుక్రీస్తు నందున్నటువంటి ఆ వివేకమును నువ్వు సంపాదించుకోవాలనుకుంటే నీవు నిత్య జీవమునకు అర్హుడైనటువంటి అర్హతలు నీలో ఉండాలి. ఉన్నాయా? మనలో ఉన్నాయా లేదా? వాక్యమే మాట్లాడుతుందమ్మా. వాక్యము దేవుడే ఉన్నాడు, ఆయనే ఆత్మ ఉన్నాడు, ఆయనే ఈ దినమున వాక్యం మాట్లాడుతున్నాడే తప్ప వేరొకరు కాదు. వాక్యమే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి దేవుడు, ఆ సత్యవంతుడైన దేవునికి నువ్వు తెలుసుకోగలిగినటువంటి వివేకము నీకు కావాలి. మరి ఆ వివేకం ఉందా? ఆ వివేకము కావాలి అంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా. ఆ వివేకమును సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆ వివేకాన్ని సంపాదించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉపదేశమును వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఉపదేశమును వినేవారిగా ఉండాలి. కీర్తనలు 119:56 చదువమ్మ. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకునేవాడు, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకునివాడు, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఇదే ఉన్నది. నాకు వరముగా దయచేయుము. హల్లెలూయా. నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయము. ఏం వరం ఇక్కడ? అబ్బా, వరం అంటే నాకు లక్షలు కావాలబ్బా ఈ దినమా. నాకు వరం అంటే ఇదిగో కనబడే బంగ్లాకి నేను వారసుడైపోవాలబ్బా, ఇదిగో ఆ వస్తున్న కారు అది అయిపోవాలబ్బా. ఈ వరాలు అడిగి ఉన్నాడారా? హల్లెలూయా. హల్లెలూయా. అదిగో హెలికాప్టర్ పైన పోతుంది, అది సరాసరి నా దగ్గరకు రావాలబ్బా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎవరు వాళ్ళు? ఇదేనా దేవుడు ఇస్తున్న వరము? సరాసరి అది పైనుంచి అక్కడ కాదు, మన నెత్తిన పడాల. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే అమ్మా వరాలా? అది కాదమ్మా, నిత్య జీవం అనే వరం. ఆ నిత్య జీవం అనే వరమును పొందుకోగలరు. ఆ నిత్య జీవం అనే వరమును నువ్వు పొందుకునే ఆ జ్ఞానము ఏమింటే వస్తుంది? అక్కో ఆ అక్కట్టపోయింది, ఎకో ఈ అక్కట్టపోయింది అన్నా అన్నా వాడు చేసిన దుర్మార్గం చూడన్నా అని ఒక ఆయన అన్న. ఈ కాదన్నా కావాల్సింది దేవుని యొక్క ఉపదేశమని విను. వివేకమును దేవుడు ఇస్తాడు, నిత్య జీవం అనే వరాన్ని కూడా దేవుడే ఇస్తాడు. మరి ఆ వరము పొందుకునే లిస్టులో మన సంఘస్థులు ఉన్నారా? ఆలోచించడమ్మా. మీరు అనుకోవచ్చు, మా మధ్యలోనే వచ్చాడు, ఈయన చెప్తే మేము వినాలా అనే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. దేవుణ్ణి మాత్రమే నేను విశ్వసిస్తా, దేవునికి మాత్రమే లోబడతా, దేవునిలో అంటా, దేవుని కోసమే చచ్చిపోతా. ఇది 100%. నేను ఆస్తుల కొరకు ఈ సంఘమునకు రావడం లేదు, ఆత్మల కొరకు వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను? నాకు ఆత్మలు కావాలి, నా దేవుని దగ్గరకు ఆత్మలు చేర్చాలనే వస్తున్నానే తప్ప నేను ఆస్తుల కోసం రావడం లేదు. ఇది తెలుసుకోండి మొదటగా. ఈయన చెప్పే వాక్యము నిజమెంతుందో అబద్ధమెంతుందో పరిశుద్ధ గ్రంథం చూడు. పరిశుద్ధ గ్రంథం తీయండి, చూడండి. నేను చెప్పిన అక్షరము పొల్లు పోకుండా లేకపోతే అప్పుడు ఆలోచించండి. నేను సేవకుడుగా పనికొస్తానో వద్దు అప్పుడు నిర్ణయించుకొని ఇబ్బంది లేదు. నేను అందుకే చెప్తున్నాను, ఎవరిని లెక్క చేయను నేను. నా దేవునికి తప్ప నా యొక్క శరీరమును, ఈ ఆత్మను నా బిడ్డలకు కూడా ఇవ్వను. నా దేవునికే ఇస్తా. నా దేవుని కొరకే మరణించడానికి కూడా రెడీగా ఉంటాను నేను. మరి దేవుడు అంటున్న మాటే, నేను చెప్పిన మాటలే కదవి. దేవుని ఆత్మ ద్వారా పలుకుతున్నటువంటి మాటలే వినండి. ఉపదేశమును అంగీకరించండి. అంగీకరించిన ఎడల నీకు జ్ఞానమును దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన జ్ఞానముతో వరమును పొందుకుంటావు. ఆ వరమే నిత్య జీవము. అలీలు చెప్పరా? నేనే చెప్పుకోవాలా? మరి దేవుడు మాట్లాడుతున్నాడు, మనం వినినట్లుగా వదిలేస్తాం, వినినట్లుగా పక్కకెళ్తాం.
సత్యవంతుడైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును ఎవరి దగ్గర ఇచ్చున్నాడంటే ప్రభుని యేసుక్రీస్తు నందు ఉంచున్నాడు. యేసుక్రీస్తు నందు ఉంచినటువంటి ఆ జ్ఞానమును నువ్వు పొందుకున్నట్టుకు ఆయన ఉపదేశమును విని ఆయన మందిరమునకు వచ్చి ఆయన యొక్క జ్ఞానమును పొందుకొని ఆ వరమును సంపాదించుకో. నీ జీవితం ధన్యం, నీ కుటుంబాలు ధన్యం. మరి నిత్య జీవమునకు అర్హుడవు. ఎప్పటి వరకు విశ్వాసులుగానే మిగిలిపోతూ ఉన్నారు సంఘస్థులు, పరిశుద్ధులు కాలేకపోతున్నారు. పరిశుద్ధుల పొందిన తర్వాతనే మాత్రమే నిత్య జీవానికి నువ్వు అర్హుడవు. ఇది గ్రహించలేం. ఆలోచించండి. అందుకే దేవుడే మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, మరి దేవుడు అంటున్నటువంటి మాటే యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక సత్యాన్ని తెలియజేస్తాడు దేవుడు. 2వ అధ్యాయము 25-26. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడును కదా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. నువ్వు ఎంత పెద్ద విశ్వాసం అయినా కావచ్చు, నువ్వు ఎంత పెద్ద సంఘ కాపురమైనా కావచ్చు, పెద్ద పెద్ద సభలలో మాట్లాడిన అంతర్జాతీయ ప్రసంగకుడు కావచ్చు, కానీ ఇక్కడే అద్భుతమైన మాట మర్చిపోకూడదు. వీరు ఎంతమంది ఈ రీతిగా ఉన్నా, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును దేవునికి కట్టుబడి భయభక్తులు కలిగినటువంటి వారైతే ఉన్నారో వారి యొక్క విశ్వాసము, ఆ విశ్వాసము ద్వారా దేవుని పక్షముగా వారు చేసినటువంటి క్రియలు అద్భుతము అని దేవుడు అంటాడు. ఇక్కడ క్రియల మూలముగా నువ్వు పొందే విశ్వాసమే ఏమంటున్నాడు? నీవు క్రియల వలంగా పొందాలి. ఆ క్రియల లేని విశ్వాసము మృతము. ఏ విశ్వాసముతో ఉన్నావు నువ్వు ప్రియమైన విశ్వాసి? సార్వత్రిక సంఘములలో విశ్వాసులారా, ఏ విశ్వాసము మీకున్నది? మీలో క్రియలు ఉన్నాయా? ప్రభువు యొక్క క్రియలు. ఏ క్రియలు ఉండాలి మనలో? ప్రభువు చేసినటువంటి క్రియలను మనము పొందుపరచగలగాలి. క్రియల రూపంలో నువ్వు విశ్వాసమును చూపించాలి. అలా చూపించలేని నాడు నీ విశ్వాసము కూడా మృతమే. మృతమే అంటే చచ్చినదని అర్థం. హల్లెలూయా. నీ విశ్వాసము కూడా చచ్చిన దానితో సమానమేనో అని దేవుడు అంటున్నాడు. మరి ఇక్కడ వేశ్య అయినటువంటి రాహోబు దేవుని యొక్క దూతలను చేర్చుకుని జ్ఞానము కలిగి చేర్చుకుని వారిని సైన్యములో ఎదుట పడనీయకుండా, శత్రువుల ఎదుట పడనీయకుండా వేరొక దారిన వారిని పంపివేసింది. పంపివేసినటువంటి ఆమె యొక్క విశ్వాసం ఎలా ఉంది? క్రియల రూపం కనబడతా ఉందేడా? క్రియల రూపంలో మనకు కనిపిస్తుంది. మన క్రియల రూపంలో కనబడుతుందా మన విశ్వాసమా? హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం ఏ దినమైనా క్రియల రూపంలో చూపించాలని ఏ దినమైనా అనుకున్నామా? ఒక్కసారి అనుకున్నాం అనుకుంటారు. చప్పట్లు కొట్టుకోండి, ఒకసారి చూద్దాం. మీరే కొట్టుకోండి. దేవుడు అంటున్నటువంటి మాటే క్రియల రూపం ఎలా ఉండాలో తెలుసా? అది కూడా దేవుడు చెప్తున్నాడు. చూద్దామా? అది కూడా చూద్దాం. క్రియలో లేని విశ్వాసము మృతము. మరి ఈ క్రియలు ఎలా ఉండాలమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఒక్కొక్కరికి తాట ఒలిసేస్తాడు దేవుడు. ఎలా ఉండాలి మీ విశ్వాసం?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7 లేఖనములు. వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడను మిమ్మలను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అవిధేయులు కలిగిన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఇంకా 5 ఉండదమ్మా. 5 చదివేవమ్మా. 4, 5. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకు తగదు. ఎవరికి తగదు ఇది? మనకు కదా. మనమంటే ఎవరు? విశ్వాసులు. హల్లెలూయా. విశ్వాసులు, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా విశ్వాసే. ఈ విశ్వాసులు వీళ్ళ మాటలు ఎలా ఉండాలి, వీళ్ళ క్రియలు ఎలా ఉండాలి, వీళ్ళ చేష్టలు ఎలా ఉండాలి? అవిధేయులతో స్నేహం చేయకూడదని మొదటే చెప్పేశాడు. అవునా? దేవుని యందు ఈ అవిధేయులు ఎవరో తెలుసా? దేవుడంటే భయభక్తులు లేని ఇస్కరియోత లాంటి వారు. ఇస్కరియోతు యోధా లాంటి వారు. బాగా ఆలోచించుకోండి. దేవుడు అంటున్న మాటే, దేవుడు చెప్తున్న మాటే, పలకమన్న మాటే, ఆత్మ చెప్తున్న మాటే మాట్లాడతాను నేను. అయితే భయభక్తులే లేని ఆ అవిధేయులతో స్నేహము సాంగిత్యము చేయవద్దు. నంబర్ 1. మీ యొక్క చేష్టలు పోకరి చేష్టలుగా ఉండకూడదు. సరసాక్తులు మాట్లాడకూడదు. గిల్లుకోవడం, గిచ్చుకోవడం ఈ ఇతరుల పక్షంగా చేయకూడదు. వాళ్ళని వ్యర్థంగా మాట్లాడకూడదు. వ్యర్థమైన ఆలోచనలను చేయకూడదు. వ్యర్థమైన క్రియలు చేయకూడదు. ఇతరుల గురించి నువ్వు మాట్లాడకూడదు. మీ నోటి నుండి ఏమి రావాలి? విశ్వాసుల నోటి నుండి ఏమి రావాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఏమి రావాలి? కృతజ్ఞత వచనమే తప్ప వేరొకటి మాట్లాడడానికి వీలు లేదు. ఏరొకటి మాట్లాడితే నేను చివరిలో చూపిస్తా ఆయన్ని కూడా. అయితే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ కృతజ్ఞత వచనాలు మనకున్నాయా సంఘాలలో? హల్లెలూయా. సార్వత్రిక సంఘములతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. మరి ఏ దినమైనా కృతజ్ఞత వచనములు సంఘములలో వినబడుతున్నాయా? పాస్టర్ గారు వినబడుతున్నాయి. నువ్వు గట్టిగా కొట్టండి చప్పట్లు. అబ్బే, వినపడవు కదా. ఎట్ట కొట్టమంటారు పాస్టర్ గారు? వినపడితే కదా కొట్టేది మేము కదా. మరి దేవుడు చెబుతున్న మాటే కానీ మనము చెబుతున్న మాట కాదు. అందుకే దేవుడే స్పష్టంగా మనకి ఏం చెప్తున్నాడంటే, చూడండి ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 8 మధ్యలో 9 వదిలేయండి, 10, 11 చదువు నాయన. నీ క్రియలను నేను ఎరుగుదును. మీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను. మీకున్న శక్తి కొంచెమైనను. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగగనలేదు. ఎరుగనందవు గనుక ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. దానిని ఎవ్వడను వేయలేడు. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను. నేను మరలా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును మీ కిరీటమును అపహరింపకుండునట్లు
అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని జయించు వానిని నా దేవుని ఆలయములో నా దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా ఒక చేసేదను. స్తంభముగా చేయుదును. అందులో నుండి వాడు ఇక మీదట వారికి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, ఎన్నటికి వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఆ క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవుడే స్పష్టంగా ఎవరితో మాట్లాడాడో తెలుసా? యోహాను గారితో ప్రకటనల గ్రంథంలో స్పష్టంగా మాట్లాడేశాడు. మన సంఘాలన్నిటిని గురించి మాట్లాడాడు. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి సర్వ జనాంగముతో దేవుడు మాట్లాడాడు. విశ్వాసులతో మాట్లాడాడు. పరిశుద్ధులు అనబడే సేవకులతో, కాపర్లతో కూడా మాట్లాడాడు. మరి దేవుడే చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను కూడా మనం పెడచెవిన పెట్టేస్తున్నాం కదా, మరి వినడం లేదు కదా. మరి ఆ రీతిగా మనం ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటున్నాము, మరి అదైనా మనం గ్రహించలేకపోతున్నాం. మరి ఆయన స్పష్టంగానే మనతో మాట్లాడాడు. మాట్లాడినటువంటి మాటలు ఏంటో తెలుసా? నీకు శక్తి కొంచెమే, మానవుడికి శక్తి కొంచెమే, దేవునికి బలము ఎక్కువ. బలమైనటువంటి ఆ దేవుని మాటలు నీలో నిలిచి ఉంటే, ఆ బలమైన మాటలు నీలో నిలిచి ఉంటే ఎన్నడూ కూడా నీ శక్తి కొంచెమైనా, నిన్ను ఎవరైనా ప్రక్కకు లాగుకొని పోవాలన్నా, నీ యందు ఉన్న విశ్వాస ఫలము, నీ యందు ఉన్నటువంటి విశ్వాస క్రియలు, నీ యొక్క ఆ శక్తిని, నీకున్న శక్తి కొంచెమైనా వదిలేయడు దేవుడు. ఖచ్చితంగా ఆయన యొక్క జీవ కిరీటమును వీయడానికి ఆయన ఎందుకు మిమ్మల్ని నడిపించుకుంటాడు. అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అందులో. మరి అదే రీతిగా ఆయన అంటాడు, మరి ఆయన అంటున్నాడు మాట ఏంటంటే, నీవు ఓర్పు విషయమై వాక్యమును గైకొనేటివి కనుక. ఎంతమందికి ఓర్పు ఉంది ఇక్కడ? హల్లెలూయా. అబ్బా, వినాలంటేనే ఓపిక లేని వాళ్ళు దేవుడు హృదయంలోకి రావాలని ఆశపడడం కూడా తప్పే కదా, తప్పు కదా. ఏమండి? అవును, ఆయన మాటలు వినడానికే ఓపిక లేనటువంటి నీవు యేసయ్యా నా హృదయంలోకి రావని అడగడం కూడా తప్పు కదా నీది. మరి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మరి అంతేకాకుండా ఆయన అంటాడు, మీరు పరిశుద్ధ స్థలములో ఒక స్తంభముగా మిమ్మల్ని నిలబెడతానని అంటున్నాడు. జీవ కిరీటమును కూడా ఆయన ఇస్తానన్నాడు. ఇచ్చినటువంటి ఆ జీవ కిరీటమును నువ్వు ఎవ్వరు కూడా ఈ లోకములో ఎవరు ఆ జీవ కిరీటమును దొంగిలించుకుంటా ఉండుకొనిగితే, దానిని దొంగిలించుకోవడం ఏంటంటే ఏంటి? దేవుని యొక్క విశ్వాసమును, దేవుని మీద ఉంచినటువంటి ఆ నమ్మకం అనే విశ్వాసం అనే జీవ కిరీటమును ఏ దినమైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధుడమైనటువంటి నీవు ఆ పరిశుద్ధ స్థలములో ఒక స్తంభముగా నిన్ను నిలబెడతాడు. ఆ స్తంభము లాగానే ఆ కదల్చబడవు. అందుకని ఎప్పుడు కూడా నీలో ఒక కొత్త పేరు ఉంటుంది. ఆ యెరూషలేముకు పెట్టబడినటువంటి క్రీస్తు నామం అనే ఆ క్రీస్తు పేరు నీలో నిలింపబడి ఉండి, నీ క్రీస్తును నువ్వు ధరించుకుని ఉన్న కారణముగా నువ్వు క్రీస్తు బిడ్డవుగా పేరు పొందుతావు. అంతేకాదు, క్రీస్తుకు మాదిరికరమైన పరిశుద్ధుడు అవుతావు. హల్లెలూయా. అర్థమైందా? అయితే ఆయన త్వరగా వచ్చుచున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధులు అవ్వడానికి ఎదురు చూస్తున్నటువంటి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ తలుపులు తీసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. బాగా ఆలోచించుకోండి. ఆ తలుపులు తీసి పెట్టి ఉన్నాడు మీ కొరకు. నువ్వు వచ్చే వరకు ఆయన తలుపు వేయడు. హల్లెలూయా.
ఆయనలోకి నువ్వు వచ్చే వరకు, ఆ నిత్య జీవములోకి నువ్వు వచ్చే వరకు కూడా తలుపు వెయ్యడు. ఎవరు వేసుకోవాలో తెలుసా? ఎవ్వరు కూడా వెయ్యలేడు కూడా ఆ తలుపులు. నువ్వే వచ్చి, పరిశుద్ధుడైన నువ్వు వచ్చి నిత్య జీవనకు అర్హుడు కనుక ఆ తలుపులు నువ్వు అప్పుడు మూయాలి. హల్లెలూయా! అప్పుడు మూసే అర్హత నీకు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం ఎప్పుడైనా వాక్యాన్ని వింటున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నిత్య జీవములోకి నువ్వు ప్రవేశించాలని నువ్వు రావాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే దేవుడు ఆయన సింహాసనము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవములోకి ప్రవేశించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి సింహాసనమందు కూర్చొని ఉన్నాడు. వేరు సింహాసనాలు అక్కడ లేవు. పరలోక రాజ్యములో వేరు సింహాసనములు లేవు. ఒకే సింహాసనము తండ్రికిను కుమారునికి, కుమారుని యందు విశ్వాసముంచి పరిశుద్ధులుగా మారి నిత్య జీవము కొరకు ఎవరైతే ఈ లోకములో తను ఇచ్చినటువంటి ఆ నిత్య జీవం అనే కిరీటమును దాచుకొని పరిశుద్ధుడుగా ఉండిన వాడు ఆయన పరలోక రాజ్యములకు వస్తాడో అతను ఆ తలుపులు వేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు సరస్సున ఆనుకొని కూర్చునే అర్హతను దేవుడు ఇస్తాడు. మరి ఇచ్చేటువంటి ఆ యొక్క అర్హతను పొందుకునే విధముగాను ఉండావా? ఆ అర్హురాలుగాను ఉన్నావా? అర్హుడుగాను ఉన్నావా? అర్హుడుగా ఉన్నావా? అర్హురాలుగా ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత చెప్పినా కూడా మనకు అర్థం కాని విషయాలు అనేకమైనటువంటివి. నీకున్న శక్తి తక్కువే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని మీద నమ్మకం ఉండి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ మాటలు దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడమే కాకుండా ప్రతి కార్యమును ఆయన చేస్తాడు. పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. పరిశుద్ధుడుగా నిన్ను మారుస్తాడు. విశ్వాసిగా ఉన్న నిన్ను పరిశుద్ధుడుగా మార్చుకొని పరిశుద్ధుడుగా ఉన్నటువంటి నీకు జీవ కిరీటం నుంచి నిత్య జీవానికి వారధిగా ఆయన నడిపించుకుంటాడు. ఆయనే వారధై ఉన్నాడు. మరి ఆ స్థితి మనలో ఉన్నాయో ఆలోచించుకోవాలి. మనలో ఏ మాత్రం ఉన్నా ఈ దినమున ఆయన జ్ఞానం మనలో ఉన్నట్లయితే, ఆయన యందు నమ్మకముగా జీవించగలిగినట్లయితే ఈ దినమునండే మారండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమెను కూడా చెప్పరా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి ప్రకటనల గ్రంథం అందుకే చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాడు, ప్రతి వాడు కూడా నాలో ప్రవేశించమనంటున్నాడు. చూడండి ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 21, 22 లేఖనములు. 21, 22 లేఖనములు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా. మరి దేవుడే చెప్తున్నాడా? నిత్య జీవమును పొందుకునేటోడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన సరసన ఉన్న విధముగానే ఆయన లోకమును జయించాడు, పాపమును జయించాడు, మరణమును జయించి సజీవుడుగా నిత్య జీవములో ఉన్నాడు. మరి ఈ లోకములో నీవు ఈ లోకమును జయించలేవా? ఈ లోకంలో ఉన్న పాపమును జయించలేవా? పాపమనే మరణమును జయించలేవా? దుర్నీతిని కూడా జయించలేవా? నీకు ముందు పోతున్నాడు కదా దారి చూపిస్తూ, మరి ఆ దోవన నువ్వు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నావు? ఆ త్రోవన నువ్వు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నావు? ప్రియమైన విశ్వాసి, ఆలోచించు. మరి ఎప్పుడైతే నువ్వు లోకమును జయించుతావో ఖచ్చితంగా నీకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తు సరస్సున ఆనుకొని నీకు నువ్వు స్థలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కూర్చుంటావా?
కూర్చుంటావా వద్దా? ఆ నిత్య జీవం మాకు ఎందుకులేబ్బా, ఈ జీవం చాలా. ఎందుకు ఆ నిత్య జీవం? అబ్బా అది మేము ఎవరు చూడరాడా? ఎవరు ఈ లోకంలో ఉండి ఎవరు చూడరు కదా, ఈడ జీవించే జీవనమే కదా నాకు కావాలి అనుకున్న వారు అదో గతి పాలైపోతారని కూడా దేవుని వాక్యం చెప్తుందమ్మా. నేను కాదమ్మా, దేవుడు చెబుతున్న మాటే కానీ వేరొక మాట కాదు. మరి అలాంటి జీవితం, అలాంటి బ్రతుకు, క్రీస్తు లాంటి బ్రతుకు కావాలి. ఎందుకంటే రే మీ అన్నం పోతున్నాడు కదరా మంచి దారిన, ఆ దారిని నడువురా అంటావే నువ్వు. మరి మీ సిస్టర్ నడుస్తుంది కదరా, ఆ దారినే నడవలేవా? పక్కకి ఎందుకు పోయినా ముళ్ళు గుచ్చుకున్నాయి అనవా నువ్వు? మరి ఈరోజు దేవుడు చెబుతున్న మాట అదే కదా. వేరొకటి చెప్పాడా? వేరొకటి చెప్పాడా? దేవుడు లేదు కదా. మరి చూడండి, ఆలోచించండి. ఖచ్చితంగా ఏ దినమైతే మనము ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క మార్గములను పెడచెవిన పెడతామో, పెడచెవిన పెట్టిన మనము శాపగ్రస్తులం అయిపోతాం. మరలా పాపంలోనే పడిపోతాం. పాపంలోనే మనల్ని ఎవరు వెళ్తారు? పాపమే మనలను ఏలుతుంది, మరణమే మనల్ని శాసిస్తుంది. ఆ మరణమే నరకము మనల్ని శాసిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది లేదమ్మా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, చూసుకోండి. ఆది కాండంలోకి వెళ్ళిపోండి. వద్దులేమ్మా, చదవద్దు, టైం అవుతుంది. మరి దేవుడు చెప్తున్నటువంటి మాటే. మరి దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనములో నువ్వు ఉండాలి. గొర్రెపిల్ల ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎక్కడున్నాడు? మరి గొర్రెపిల్ల ఏమైనా మాట్లాడిందా? మరి పక్క గొర్రెపిల్ల కుమ్మిందనుకో, చీపో నెట్టేసిందా? మరి నువ్వు నెట్టేస్తున్నావే. హల్లెలూయా, హల్లెలూయా. మరి గొర్రెపిల్ల కుమ్మింది, పక్క గొర్రెపిల్లను కుమ్మింది. ఆ గొర్రెపిల్ల ఏమైనా తిరిగి మాట్లాడి నిన్ను కూడా నేను కుమ్ముతానని చెప్పిందా? హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చావు, నేను కూడా నీకు ఇస్తాను అంటున్నా మీలాగా. అదేనమ్మా నా గొర్రెపిల్ల, నా యేసయ్య, నా యేసయ్యమ్మా గొర్రెపిల్ల. ఆ యేసయ్య గొర్రెపిల్లమ్మా, ఆ గొర్రెపిల్లనయ్యమ్మా నేను. ఇది గొర్రెపిల్ల కాదు, గాడిద పిల్ల. హల్లెలూయా, ఇది గాడిద పిల్లమ్మ. మరి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన ఏ రీతిగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడు, ఏ రీతిగా మనల్ని ఆయన దాచాలనుకుంటున్నాడు, ఏ రీతిగా మనల్ని కాపాడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మరి నువ్వు ఆ మధ్యమందు ఉండు. ఆ గొర్రె పిల్లను కూడా అనుసరించలేకపోతున్నావే. మన మధ్యలో నుంచే అమ్మా వెళ్ళిపోయింది ఆ గొర్రె పిల్ల, ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన మధ్యలో నుంచే మనం తరివేశామమ్మా. మన మధ్యలో నుంచే ఆయన రక్తమును మనం తాగేసామమ్మా. మన మధ్యలో నుంచే ఆయన రక్తమును, ఆయన శరీరమును కూడా మనం తాగేస్తూ ఉన్నామ్మా. ఇంకా కూడా గొర్రె పిల్లను అనుసరించలేకపోతే మన జీవితాలు బురద గుంటలో పడిన పందులులాగా అయిపోతామమ్మా. దానికి మనకు తేడా ఉండదమ్మా. ఆలోచించడమ్మా, ఆలోచించండి. ఆ నిత్య జీవమునకు వారసులు కావాలని, నిత్య జీవంలో నువ్వు ఉండాలన్నట్టయితే ఖచ్చితంగా నీకు ధన్యకరమైన జీవితంలో దేవుడు ఇస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ లేఖనం. త్వరగా ముగిద్దాం. ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండమ్మా, మీ జీతం ఏడుందమ్మా? మీ జీతము ఎక్కడ ఉన్నది? యేసు దగ్గర ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు దగ్గర నీ జీతం ఉంది. ఎందుకని? నువ్వు చేసే పనికి, నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు పలికే పలుకులకు, నువ్వు మాట్లాడే చూపులకి, నువ్వు చూసే చూపులకు, నువ్వు వింటున్నటువంటి మాటలకు, నువ్వు చేస్తున్నటువంటి క్రియలన్నిటికీ, నీ శరీరము చేస్తున్న క్రియలన్నిటికీ జీతము ఎవరి యొద్ద ఉన్నది? ఇదా యేసు యొద్ద ఉన్నది. హల్లెలూయా,
హల్లెలూయా, నా యేసు వద్ద ఉన్నది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమ్మా ఇప్పుడు చెప్పండి, ఎవరి యొద్ద ఉన్నది నీ జీతం? నా జీతం ఎవరి దగ్గర ఉంది? గట్టిగా చెప్పాలి. యేసు నాతో ఉన్నది. నాకు జీతం ఇచ్చేవాడు నా యేసు ప్రభుల వారు. నా క్రియలకు జీతం ఇచ్చేవారు నా యేసు ప్రభుల వారు, యేసు స్వామి వారు. మరి దీనిని గ్రహించామా? అబ్బబ్బో, మనం గ్రహించము. నిత్య జీవం సరాసరి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. అమ్మ, విశ్వాసులైతే చాలు, యేసు రక్తంతో కడిగితే చాలు, ఆయన మందిరంలో అడుగు పెడితే చాలు, బైబిల్ పట్టుకుంటే చాలు, విశ్వాసులు అయిపోతారా? అవరమ్మా, అవరు. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా, గట్టిగా వినబడాలి దేవునికి. మరి దేవుడే అందుకే ఎవరిని విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడు? ఎవరిని విడిచిపెట్టడు. ఆడు సంఘ కాపరైనా పర్లే, పెద్ద పెద్ద సేవకుడైనా పర్లే, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నా పర్లే, నాకు హెలికాప్టర్లు ఉన్నా పర్లేదు అనుకుంటే వీలు కాదమ్మా, వీలు కాదమ్మా. అబ్బే, ఖచ్చితంగా అబ్బా, వాళ్ళ రుణం మాత్రం తీర్చుకుంటాడు నా దేవుడు. హల్లెలూయా. వారి యొక్క రుణమును నా దేవుడు తీర్చుకుంటాడు, ఉంచుకోడు. అందుకే దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ లేఖనము. అన్యాయము చేయవాడు అన్యాయము చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఇంకను అన్యాయమే చేయని. అపవిత్రుడైన వాడు అపవిత్రుడైన వాడిని ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇంకను అపవిత్రుడుగానే ఉండని. నీతిమంతుడు నీతిమంతుడు ఇంకను ఇంకను నీతిమంతుడుగానే నీతిమంతుడుగానే ఉండని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకను ఇంకను పరిశుద్ధుడుగానే పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఉండని. ఎవరికి చెప్పాడు ఈ మాట? హల్లెలూయా. హల్లెలూయా. సంఘములతో చెప్పుచున్న మాట. అంటే నీ సంఘములో ఒకరి నీతిని గురించి నువ్వు అడగొద్దు అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీవు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పు చాలు, ఎవరిని కూడా ప్రశ్నించొద్దని నా దేవుడు నాకు చెప్పాడు. నేను కూడా ఎవరిని ప్రశ్నించను. దేవుని వాక్యముతోనే సమాధానం దేవుడు ఇస్తాడు. అందుకే నువ్వు నీతిమంతుడుగా ఉన్నవాడిని నీతిమంతుడుగానే ఉండనియ్యి. ఆమెను కూడా చెప్పరా? యథార్థవంతుడుగా ఉన్నవాడిని యథార్థవంతుడుగానే ఉండనియ్యి. ఆమెన్. దుష్టుడుగా ఉన్నవాడిని ఇంకా దుష్టుడుగానే ఉండని. ఆమెన్. ఆమెన్ చెప్పండి. చాడీలు చెప్పుకునే వారిని అలాగే చాడీలు చెప్పుకొని. ఆమెన్. అనీతిమంతులుగా ఉన్నవాడిని అనీతిమంతులుగానే ఉండని. ఇన్ని చెప్పాడు. లాస్ట్కి ఏం చెప్పాడంటే వీళ్ళందరిని అదే రీతిగా ఉండని, కానీ నువ్వు మాత్రం నా ఉపదేశాన్ని చెప్పురా అన్నాడు దేవుడు. నీ ఉపదేశాన్ని దేవుడు నీకు నేను ఇచ్చాను అటువంటి జ్ఞానముతో ఏ ఉపదేశంనైతే ఇస్తున్నానో దాన్ని మాత్రమే చెప్పు చాలు. వేరొకటి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బెత్తం ఎండుకొని దడ్డించమని కూడా చెప్పాడు. చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్పేశాడు తెలుసా? వీరు లోబడని జనులు. హల్లెలూయా. వీరు మాటకు లోబడని జనులు, ఉపదేశములకు లోబడని జనులురా. నువ్వు చెప్పాల్సింది చెప్పేసి నీ పాటికి నువ్వు గమ్మనుండిపో. హల్లెలూయా. నువ్వు గమ్మనుండిపో. నేను కదా నిత్య జీవాన్ని ఇవ్వాలా? ఇస్తా. వీళ్ళకి ఒక్కొక్కరికి సరిగ్గా ఇస్తా. ఎలాగా? అలాగే. మరి దేవుడే అంటున్నాడు, నిత్య జీవానికి సర్వాధికారి ఆయన. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధ
పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా, జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా, అర్పించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా, నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా, నా రక్షణ నా నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా, జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, జీవానికే అధికారి నీవు, నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా, జీవానికే అధికారి నీవు, నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా, ఎన్ని ఉన్నా ఎంతంత ఉన్నా, ఎన్ని ఉన్నా ఎంతంత ఉన్నా, నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా, ఎన్ని ఉన్నా ఎంతంత ఉన్నా, నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా, జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా, లోకానికే రారాజు నీవు, సర్వలోకాలికే మహారాజు నీవేనయ్యా, లోకానికే రారాజు నీవు, సర్వలోకాలికే మహారాజు నీవేనయ్యా, కలిమి ఉన్నా ఎంతంత బలిమి ఉన్నా, కలిమి ఉన్నా ఎంతంత బలిమి ఉన్నా, నీవు లేని నా జీవితం ఓ పెద్ద సున్నా, నీవు లేని నా జీవితం ఓ సున్నా, జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా, అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా, నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా, జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 రోజుల్లో ఈ పాట రాశా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం తప్ప వేరొకటి కాదు. మరి దేవుడు అంటున్నాడు, నిత్య జీవము నా యొద్ద ఉన్నదే, ప్రభువైన యేసుక్రీస్తు చెంత మాత్రమే ఉన్నదే, వేరొకరి దగ్గర లేదు, ఎక్కడికి వెతికినా లేదు, ఎక్కడ ఐశ్వర్యం ఉన్న దగ్గర కూడా లేదు. అందుకే దేవుడు మరి సంఘములతో స్పష్టంగా చెప్పేస్తున్నాడు, వీళ్ళందరినీ అన్ని చేయని. హల్లెలూయా, అందరిని అన్ని చేయని నీ సంఘములో. అయితే
మరి సంఘంలో సేవకుడు కాక ఇంకెవరైనా చూస్తున్నారమ్మా? హల్లెలూయా. ఇంకెవరైనా చూస్తున్నారా? ఎవరు చూడడం లేదు కదా. అయితే దేవుడు కనబడ్డు కదా. కనబడిన దేవుడు చూడడం లేదు కదా మనల్ని. గొప్ప విషయం దేవుడు చెప్తున్నాడు. చూడండి, ప్రకటనల గ్రంథంలో చివరికి ఒకే మాట ఇచ్చేసాడు అన్ని సంఘములకు, సార్వత్రిక సంఘములకు ఈ మాట చెప్పరు మనవాళ్ళు. అబ్బా, ఆయన ఉన్నాడని చెప్తే అందరూ కూడా అలర్ట్ అవుతారు కదా. ఈడ న్యాయాధిపతి ఉన్నాడు అని తెలిస్తే, ఆయన యొక్క సేవకుడు ఉన్నాడని తెలిస్తే అందరూ అలర్ట్ అయిపోతుందా? దొంగతనం చేస్తారా? హృదయాలు బదిలీగానే ఉంచుకుంటారు కదా. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట 22వ అధ్యాయంలో ప్రకటనల గ్రంథం 16వ లేఖనం ఒక్కసారి చదివి, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు అపమా. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును. అదెంత వద్దమ్మా కౌత్రి. మరి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇందాకేం చెప్పాడు? తప్పు చేసాడు చేయని, అవినీతి చేసాడు చేయని, నీతిమంతుగా ఉండి నీకేం పనిరా, నాకు చెప్పిన మాట అది. అలాగే విశ్వాసులకు కూడా అదే మాట చెప్పాడు. అయితే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అంటే సంఘములలో జరుగుతున్న సంగతులన్నిటిని కూడా ఆయా సేవకులు కానీ విశ్వాసులు కానీ వేరు చేస్తున్నటువంటి క్రియలకు సాక్ష్యము చెప్పడానికి మన మధ్యలో ఒక దూత ఉన్నది. చెప్పారమ్మా ఎవరన్నా? ఎక్కడైనా విన్నారా? ఒక దూత ఏడు ఉందనే. ఈ దూత నీవు నేను సకల విశ్వాసులు చేసే క్రియలను గురించి సాక్ష్యము దేవుని దగ్గరకు ఆ రోజు సాయంకాలానికి మందిరంలో ఏం జరిగిందో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. తెలుసా మీకు? ఆత్మ దేవుడు పలికిస్తున్నటువంటి మాట. ఈ సంఘంలో ప్రతి సంఘంలో సార్వత్రిక సంఘములలో ఏమి జరుగుతున్నది? ఒక్కొక్క సంఘమునకు యేసు ఒక దూతను పంపెను. మీ పాస్టర్ సాక్ష్యం చెప్పలేదు. పక్క విశ్వాసాన్ని బట్టి పక్క విశ్వాస సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడే తన దూతను సంఘముల మీద ఒక్కొక్క సంఘమునకు ఒక దూతను పంపించి ఉన్నాడు. ఆ సంఘములో ఉన్న దూత ఎప్పటికప్పుడు సమాచారమును దేవునికి అందజేస్తుంది. సాక్ష్యము, ఈ సంఘము మీద సాక్ష్యము ఎవరు చెబుతున్నారు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దూత చెబుతుంది. కొట్టరా చప్పట్లా? బాధ కదా మనక? బాధనా? కొట్టరా చప్పట్లు, కొట్టండి గట్టిగా. ఆయన దూత చూస్తుంది చప్పట్లో కొట్టని వాళ్ళను కూడా, వినని వాళ్ళని కూడా చూస్తుంది, వదిలేసే వారిని కూడా చూస్తుంది. వాక్యమును చూస్తున్నావా, వాక్యమును వింటున్నావో, గ్రహిస్తున్నావో కూడా దేవుడు చూస్తుంది. వీళ్ళు ఎంతమంది వచ్చున్నారో అందరి మీద సాక్ష్యం సాయంకాలానికి దేవుని దగ్గరికి ఆ దూత వెళ్ళిపోయి సాక్ష్యము చెప్పుతుంది. అందుకే వారి క్రియలకు జీతము ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద ఉన్నది అని స్పష్టంగా చెప్పాడు. అందుకే నీ సంఘములలో గూర్చి అసలు నువ్వు వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పు చాలు, వేరొకటి చెప్పొద్దు అని దేవుడు నాకు చెప్పినట్టు మాట. అందుకే వాక్యము ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టలేదు, ప్రతిదీ కూడా గట్టిగా చెప్పాడు. కాబట్టి మన మీద దేవుడు ఒక దూతను సాక్ష్యముగా నియమించున్నాడమ్మా. దీనిని గ్రహించండి. నేను గ్రహించలేకపోయా. బైబిల్ గ్రంథం చదువుతున్నా చివరికి ఈ మాట నాకు దేవుడు చూపించాడు. రేపు పలానా దగ్గర వెతుకురాని, ఆయన ఇచ్చిన మాట కాబట్టి నాది కాదమ్మా. ఒక దూత మన సంఘంలో ఉంది. ఆ దూతను ఎవరు నియమించారో? యేసుక్రీస్తు ప్రభువులు వారు నియమించారు. కనుక ఇక మీదటైనా సరే వాక్యమును గట్టిగా పట్టుకోండి. నీకు కలిగినది గట్టిగా పట్టుకోండి. నీకు కలిగినది ఏంటి? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగినది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తునే
ఆ యొక్క దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోండి. నీ జీవ కిరీటమును ఎవ్వడు ఈ లోకంలో అపహరించలేడు. నిత్య జీవమునకు నీకు బాటలు వేస్తాడు. నిత్య జీవమును నీకు దేవుడే దయచేస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి విశ్వాసం కలిగినటువంటి పరిశుద్ధులందరికీ దేవుని యొక్క కృప తోడయుండును కాక. ఇది ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఫస్ట్ నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు కృప తోడయుండును కాక విశ్వాసులకు పరిశుద్ధులకు అని చెప్పాడే కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రకటన చివరి వాక్యం చదువమ్మా. లాస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. గట్టిగా కొట్టండి.